నమస్తే అండి. నా పేరు రవికుమార్. దామాలపాడు గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డిజైనర్గా జాబ్ చేసేవాడిని. నేను మల్టీమీడియా డిప్లొమా చేశాను అన్నమాట 3 years. తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను రా వీగన్ డైట్ చేస్తూ కూరగాయలు పండిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల వ్యవసాయంలోకి వచ్చాను. హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల డాక్టర్లు నాకు ఆరోగ్యకరంగా ఆహారం తీసుకోవాలని చెప్పారు. సో దానివల్ల నేను ఆరోగ్యంగా ఆహారం తీసుకోవాలని న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని చెప్పి సొంత పొలం లేకపోయినా కానీ కౌలు పొలం తీసుకొని వచ్చి 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. అయితే నేను ఎకరం 25 సెంట్లు కౌలు తీసుకొని దీంట్లో మొత్తం 11 రకాల కూరగాయలు వేశాను. కాకర, బీర, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, టమాటా, పచ్చిమిర్చి, గుమ్మడికాయ, సొరకాయ, వంకాయ, దోసకాయ, కీర దోసకాయ, ఇంకా బంతిపూలు ఇలా మొత్తం వేసి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అయితే నేను తీసుకున్న ఈ ఎకరం 25 సెంట్లలో మొత్తం 11 రకాలు పంటలు పండించాను. అయితే 11 రకాల పంటలు వేయడానికి కారణం ఏంటంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అయినా కానీ కొన్ని పంటలు లాస్ అయినా కొన్ని పంటలు లాభం వచ్చి ఫైనాన్షియల్ రిస్క్ తగ్గించుకోవడానికి మరియు పెస్ట్ కంట్రోల్ సమర్థవంతంగా చేయడం కోసం అని చెప్పేసి నాకు దామాలపాడు గ్రామానికి సంబంధించిన న్యాచురల్ ఫార్మింగ్ సిబ్బంది సలహా మేరకు అది కూడా పాటించాను. మళ్ళీ బయోడైవర్సిటీ ఒకటి చాలా ముఖ్యమైనది ప్రకృతి వ్యవసాయంలో, అది కూడా పాటిద్దామని చెప్పేసి జీవ వైవిధ్యం కోసం పండిస్తున్నాను. అలాగే నేను ద్రవజీవామృతాన్ని పంట వేసిన మొదల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే రూపంలో ఇస్తాను మరియు నీళ్ళలో పారిస్తాను. దానివల్ల నా మొక్కలకి న్యాచురల్గానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నా పొలంలో ఇంకా తెగుళ్ళు, ఆకుమచ్చ వీటికి వచ్చేసి నేను పుల్లటి మజ్జిగ వాడుతున్నాను. పేనుబంక, రసం పీల్చే పురుగులు ఇలాంటి పురుగుల మొత్తానికి కూడా కలిపి నేను పేడ, అంగుళ ద్రావణం వాడుతున్నాను. ఇంకా పొలంలో ఉన్నటువంటి లద్దె పురుగు, కాండం తొలుచు పురుగులకి నీమాస్త్రం, అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవి నేను మార్చి వాడుతున్నాను. ఇంకా ఆర్టిఫిషియల్ గ్రోత్ ప్రమోటర్స్ వాడకుండా పంట బాగా పెరగడానికి, స్ట్రైనింగ్ రావడానికి పంచగవ్య, ఫిస్టమిన్ యాసిడ్స్ వాడుతున్నాను. దీనివల్ల పంట దిగుబడి పెరిగింది, పంట కూడా ఆరోగ్యంగా ఉంది. నేను జూన్ నెల నుంచి మార్చి చివరి వరకు పంటలు మార్చి వేస్తాను. దానివల్ల నిరంతరం ఆదాయం ఉంటుంది. అంటే ఖాళీగా ఒక నెల కూడా ప్రతి నెల ఆదాయం ఉంటుంది. సమ్మర్లో ఏప్రిల్ మరియు మే 2 నెలలు మాత్రం PMDs కోసం 2 months స్పెండ్ చేస్తాను. దానివల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే పంటలకి ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. PMDs తర్వాత జూన్లో నా పంట మొదలుపెట్టే ముందు నేను ఒక 400 kg ఘనజీవామృతం వేస్తాను పొలంలో. దానివల్ల నా పంట పెస్టులను తట్టుకొని ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అయితే 11 రకాల పంటలు వేయడం వల్ల నాకు కలిగిన బెనిఫిట్ ఏంటంటే నేను మార్కెట్కి వెళ్ళే పని లేదు. పొలం నాది హైవే రోడ్ పక్కనే ఉంది. మొత్తం సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకొని మార్కెట్ రేట్ కంటే 10 రూపాయలు ఎక్కువే తీసుకుంటూ లాభాన్ని పొందుతున్నాను. ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నాకు ఏటా 2 నుంచి 3 లక్షల వరకు మిగులుతుంది. పెట్టుబడి అంతా పోను, కూలీల ఖర్చు, విత్తనాలు మొత్తం ఖర్చు పోను, నాకు 2 నుంచి 3 లక్షల వరకు మిగులుతుంది.
ఈ కషాయాలు వాడటం వల్ల పెట్టుబడి తగ్గించుకోగలిగాను. పెట్టుబడి తగ్గడమే కాకుండా మేమందరం ఆరోగ్యంగా తినగలుగుతున్నాం. 10 మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతున్నాం. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాక నేనేం తెలుసుకున్నానంటే, ప్రెజెంట్ వస్తున్నటువంటి జబ్బులకి ముఖ్య కారణం ఏంటంటే మన ఆహారం. ఆహారం అంతా కెమికల్స్ తోటి కలుషితం అయిపోయింది. ఈ కలుషితమైన ఆహారం తిని మన యువత పాడైపోతుంది. ఇంకొకటి రైతులు కూడా ఏం సాధించలేకపోతున్నారు. రైతులు కూడా వాళ్ళకి కావాల్సిన దిగుబడి రావట్లేదు. భూమి అంతా పాడైపోయింది. భూమి అంతా కెమికల్మయం అయిపోయింది. కార్బన్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. కొత్తగా ఎవరైనా వ్యవసాయం చేయాలి అనుకుంటే యువకులకు నేను చెప్పేది ఏంటంటే, నేచురల్ ఫార్మింగ్ చేయండి. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందులుగా ఉన్నా కానీ నేచురల్ ఫార్మింగ్ చేసి దాంట్లో నిలబడితే మాత్రం భారతదేశ రూపురేఖలు మారిపోతాయి.